టెల్ మీ యువర్ డీటెయిల్స్ సార్. మీ నేమ్? కార్తిక్. ఏజ్? 27. వర్క్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. విచ్ కంపెనీ? స్టాక్ ఎడ్జ్. సాలరీ? 4.8 lakhs per annum. మీ మదర్ ఫాదర్? పార్వతి, శివనారాయణ. టెల్ మీ అబౌట్ యూ సార్. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయండి. ఒక మనిషి ఇంకొక మనిషితో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలంటే మన ఎదుటి మనుషులను మంచిని చూడడమే కరెక్ట్ అన్నది నా ఫీలింగ్. వినడానికి సింపుల్గా ఉన్న ఇదే రియాలిటీ. మందు సిగరెట్ అప్పుడప్పుడు తాగుతున్నాడని నువ్వు గొడవ పడుతున్నావు. ఎప్పుడో ఒకసారి తాగితే కూడా గొడవ చేస్తుందని మీ ఆయన అనుకుంటే? ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అవతల మనిషిలో మంచిని చూస్తే ఆనందం, చెడుని చూస్తే దుఃఖం. అది మనం చూసేదానిలోనే ఉంటుంది. సర్లేరా. సార్ మీరు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? బేసిక్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. కొంచెం ఫినాన్షియల్గా కంట్రోల్లో ఉండే గుణం, అంతకన్నా కొంచెం ఎక్కువ ఓపిక ఉండే లక్షణం. అన్నిటికన్నా ఎక్కువగా నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అని కాకుండా మన ఫ్యామిలీ అని అనుకునే అందమైన మనసు ఉండాలి. ఇక అందం చందం అంటారా, మా అమ్మ ఇప్పుడు ఒక మాట అంటుంటుంది, గంతకు తగ్గుబోంతా అని. ఏదో నేను యావరేజ్ కాబట్టి అమ్మాయి కూడా కొంచెం బాగుంటే చాలు. ఈ అమ్మాయిని చూశాక ఇంకా మ్యారేజ్ బ్యూరోతో పనిలేదనిపించింది. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? మీ పేరు కూడా నాకు తెలియదండి. బేసిక్గా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం ట్రై చేస్తారు. మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ఆఖరికి మీరైనా కావచ్చు. ఇక నా విషయానికి వస్తారా, మీరు నాతో ఉంటే నా జీవితంతో హ్యాపీగా ఉంటాననే నమ్మకం నాకుంది. మీకు అదే ఫీలింగ్ కలగాలంటే మీరు కొన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేసినా పర్వాలేదు. ఐ వాంట్ టు మ్యారీ యూ. ఆ క్షణంలో తనన్న ఆ మాటల్లో నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. నాన్నా, నాకు పెళ్లి చేసేస్తారు కదా? నాకు పెళ్లి చేయాల్సి వస్తే నన్ను ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు నాన్నా? ముందు మన బంధువులు చూస్తానమ్మా. నీకు నచ్చితే ఓకే, లేదంటే నీకు నచ్చేంత బయట ఎక్కడైనా చూద్దాం. నాన్న, నాకు చాలా మంది అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేశారు, కానీ ఒక అబ్బాయి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. అతనితో ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటానన్న నమ్మకం నాకుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే. ఒకసారి వాళ్ళ అమ్మానాన్ని తీసుకురమ్మనమ్మా. నా పేరు చైత్ర.